అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనాడు తెలంగాణ ఉద్యమము స్టూడెంట్స్తోనే స్టార్ట్ అయినాయి. ఈ ఉద్యమం కూడా స్టూడెంట్స్తోనే స్టార్ట్ అయినాయి. ఈ ఉద్యమం అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల రేవంత్ రెడ్డి గారు ఏదో డెవలప్మెంట్ కోసం ఆ అడవి అంతా నరికేస్తా ఉన్నాడు. ఒకసారి ఈ వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జింకలు చూడండి ఎట్లా ఉరుకుతున్నాయో. ఇక్కడ అరుపులు వినిపిస్తూ ఉంది కదా, అది నెమిలిల అరుపులు. జేసీబీలు పనిచేస్తూ ఉంటే ఆ నెమిలిలు అరుస్తూ ఉన్నాయి. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నెమిలిల కోసం, ఆ జింకల కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తారు, ధర్నాలకి దిగుతూ ఉన్నారు. స్టూడెంట్స్ మీద అక్రమంగా కేసులు ఎట్టి లేకుంటే లాఠీ చార్జ్ చేసి కొడతా ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు. ఆ నెమిలిల అరుపులు వింటూ ఉంటే ప్రతి ఒక్కరు గుండెలు తడుక్కోబోతాను. కానీ మన రేవంత్ రెడ్డి గారికి ఏం అనిపిస్తలేదు. రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అక్కడ నెమిలిలు లేదు, జింక లేదు, పులులు లేదు, ఏమీ లేదు, కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా మాట్లాడిస్తూ ఉన్నాయి ఇట్లా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒక ముచ్చట చెప్పాలి, మేము ఎవరి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. అక్కడ ఉన్న చెట్ల కోసము, నెమిళ్ళ కోసము, జింకల కోసం మేము ఫైట్ చేస్తున్నామే కానీ మేము కేసీఆర్ గారు మాట్లాడమంటే మాట్లాడే వాళ్ళము కాదు, లేకుంటే ఇంకొకరు ఎవరో మాట్లాడమని చెప్తే మాట్లాడే వాళ్ళము కాదు. మనకు రేపటి రోజున ఆక్సిజన్ కావాలండి. మనం అందరం చూస్తూ ఉన్నాము ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో. ఢిల్లీలో ఆక్సిజన్ బాటిల్ తీసుకొని తిరుగుతూ ఉన్నారు. మనకు ఆ సిచ్యువేషన్ రావద్దు, మనకు ఆ పరిస్థితి రావద్దు గిట్లని చెప్పి ఇక్కడున్న అడవులని కొయ్యకుండా మీరు అభివృద్ధి చేయాలి గిట్లని చెప్పి అనుకుంటే ఫస్ట్ విలేజ్ సైడ్ రైతుల దగ్గర నుంచి అభివృద్ధి స్టార్ట్ చేయండి. సరే, ఇంకో ముచ్చట, లాస్ట్ ఇయర్ మిర్చి రేటు 24,000 ఉండే, ఈ సంవత్సరం 13,000కి వచ్చింది. సరే, ఇది అభివృద్ధి చేయండి సార్, ఇది డెవలప్ చేయండి సార్. రైతులు అనేటోళ్ళని మీరు డెవలప్ చేసి చాలా బాగుంటుంది. రైతులు పెట్టుబడుల కోసం పైసలు విచ్చలవిడిగా పెట్టి నష్టపోయి ఆ అప్పులు కట్టలేక చనిపోతా ఉన్నారు. వాళ్ళ కోసం డెవలప్ చేయండి సార్. మంచిగా అడవిని కోసేసి డెవలప్మెంట్ చేసాక ఇట్లని చెప్పి అంటే అట్లాంటి డెవలప్మెంట్ మాకు వద్దనే చెప్తాము. ఎందుకంటే రేపటి రోజున వచ్చే పోరగాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇక్కడ జింకలు, నెమలులు ఇట్లా అన్నీ ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ చెట్లనన్నీ కోసేసరికి ఆ జింకలు, నెమలులు రేవంత్ రెడ్డి గారి వల్లనే చనిపోయాయి ఇట్లని చెప్పి చెప్పుకునే రోజు రాకుండా ఉండాలి ఇట్లని చెప్పి నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక వీడియో చేయాలి. రేవంత్ రెడ్డి గారికి నేను చాలా సపోర్ట్ చేసిన లాస్ట్ ఎలక్షన్లో. సో రేవంత్ రెడ్డి గారికి కొన్ని ఫొటోస్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల్లో జేసీబీలు పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ జేసీబీలు చెట్లు కూలగొట్టేటప్పుడు ఆ జింకలు కింద వచ్చి చనిపోతా ఉన్నాయి. మనం అందరికీ తెలుసు, జింకల్ని చంపినా, జింకల్ని ఏం చేసినా ఖచ్చితంగా మన మీద కేసు అవుతుంది గిట్లని చెప్పి. రీసెంట్గా రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఒక లేడీ చనిపోతే హీరో అల్లు అర్జున్ గారి మీద కేసు వేసాడు, జైలు పాల్పు చేశాడు. మరి రేవంత్ రెడ్డి వల్లనే అక్కడ ఉన్న జింకలు ఇట్లా అన్ని చనిపోతా ఉన్నాయి. మరి ఈ కేసు రేవంత్ రెడ్డి గారి మీద వేయాలి కదా. పాపం సార్, నోరు లేని జీవులు, వాళ్ళకి మాట్లాడడానికి రాదు, చేయడానికి రాదు. వాళ్ళు బతుకుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి మనం డెవలప్మెంట్ చేసి మనం ఏం బాగుపడుతుంది సార్. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే చెరువుల దగ్గర ఇల్లు కట్టుకున్న వారిని హైడ్రా అనే పేరుతోనే ఆ ఇల్లు గిట్లా మొత్తం కూల్చొగొట్టిను. మరి ప్రశాంతంగా బతుకుతున్న ఈ పక్షులు, ఈ జీవుల దగ్గరికి వెళ్ళి మనం డెవలప్మెంట్ చేస్తే మరి వాటికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా సార్? ఆనాడు హైడ్రా అనే పేరుతో ఇల్లు గిట్లా ఎట్లయితే కూల్చొగొట్టిరో మరి ఇది కూడా మీ తప్పే సార్. ఇప్పటికైనా మారండి. స్టూడెంట్స్ మీద కేసులు ఇట్లా అన్నీ వేస్తా ఉన్నారు, అన్నీ తీసేసి మీ పని ఏదో మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. అంతెందుకు సార్, అడవులు మొత్తం నరికేసి డెవలప్మెంట్ చేసాక ఇట్లని చెప్పి అంటున్నారు. అదే అడవుల్ని, అదే కొండల్ని మీ అధికార నాయకులు చాలామంది ఆక్రమించి సంపాదించుకున్నారు. మరి ఇవన్నీ ఫస్ట్ లాగేసి దాని తర్వాత ఈ అడవిల దారికి రండి, ఈ అడవిల దగ్గరికి రండి. చాలామంది మీ అధికార నాయకులే, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలామంది కొండలు, గుట్టలు అన్నీ లాక్కున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అక్కడ డెవలప్మెంట్ చేసుకుని, లేకుంటే ఆ భూములు ఇట్లా అన్నీ తీసుకొని దాని తర్వాత మీరు ఈ జంతువుల దగ్గరికి ఈ 400 ఎకరాలకు వచ్చి మీరు డెవలప్మెంట్ చేయండి సార్. మీరు 5 సంవత్సరాలకే సీఎం, దాని తర్వాత వేరే సీఎం వస్తారు, ఇట్లా ప్రభుత్వ భూములు అన్నీ తీసుకుంటా పోతే రేపటి రోజున వచ్చే పిల్లలకి, వాళ్ళ పిల్లలకి భూములు లేకుండా పోతుంది. మీరు డెవలప్మెంటే చేయాలి ఇట్లని చెప్పనుకుంటే మన హైదరాబాద్లో ఉన్నది. ఇక్కడున్న అడవిని మొత్తం కోసేయడం ఎందుకు? ఇక్కడ కేవీఆర్ పార్క్ ఉంది, ఆ కేవీఆర్ పార్క్ని క్లీన్ చేసి డెవలప్మెంట్ చేయండి. మీకు అక్కడ చేయడానికి చేత కాదు. హైడ్రా అనే పేరుతోని కొన్ని గల్లీలు మొత్తం కూలగొట్టిరు. మరి మెయిన్ గల్లీలు ఉన్నాయి సార్ హైదరాబాద్లో, ఆడికెళ్ళి ఆడ ఫస్ట్ చేయండి, దాని తర్వాత మీరు చేయండి సార్. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకోకండి. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.